పరమందు ఆశీనుడమైన మా కన్న తండ్రి, మీ కొందనాలు నాయన. గడిచిన కాలంలో మమ్మల్ని అందరినీ కూడా మీ రెక్కల చాటున భద్రపరిచి మా జీవితాలు వెలిగించుకోవటానికి అవసరమైన మీ దివ్య వాక్కులు మాకు ప్రసాదిస్తున్నందుకు మీ కొందనాలు చెల్లిస్తున్నాం కన్న తండ్రి. నాయన, ఈ సమయంలో మీ జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు మేము నేర్చుకొని చూడగా వాటిలో ఉన్న పరమ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని మా అందరికీ ఇవ్వండి. మీ కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసాన్ని మా అందరికీ మెండుగా ఉంచి మరి మీరే తోడుగా ఉండి కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగించమని అందిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఇప్పటి వరకు మనందరం కూడా దేవుని మీద విశ్వాసం ఉంచాలి, దేవుని కోసం బ్రతకాలి అని కొన్ని విలువైన సంగతులు మీరందరూ కూడా విన్నారు. అయితే నిజంగా ఈరోజు భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేనికోసం కష్టపడుతున్నాడు, దేనికోసం ప్రయాసపడుతున్నాడు అని మనం ఆలోచించినట్లయితే ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎలా బ్రతకాలి, ఏ విధంగా ఈ భూమి మీద జీవనాన్ని సాగించాలి అని ప్రతి మనిషి కూడా పరుగులెడతా ఉన్నాడు. మీకు తెలియంది కాదు. ఎందుకయ్యా నువ్వు ఖాళీ లేకుండా పరిగెడుతున్నావు అని మనిషిని ప్రశ్నిస్తే బ్రతకాలి కదండి అని సమాధానం చెప్పాడు. నిజంగా బ్రతకటానికి మనిషి ఎన్ని విద్యలను ఎన్నుకున్నాడు, ఎన్ని దారులు ఎన్నుకున్నాడు అని మనం ఆలోచిస్తే ఈరోజు మనిషి తన కడుపు నింపుకోవటం కోసం లేకపోతే తను బ్రతకటం కోసం కోటి దారులను ఎన్నుకోవటం జరిగింది. ఉదాహరణకు చెప్పాడు మనిషి. అంటే బ్రతకటం కోసం కోటి దారులు ఉన్నాయి, కోటి దారులతో కూడా మనుషులందరూ కూడా పరిగెడుతున్నట్టుగా ఈ సమాజాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అయితే నిజంగా మనతో పాటు ఈ సృష్టిలో సుమారు కొన్ని లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి. కానీ లక్షల జీవరాశుల్లో ఏ జంతువు కూడా లేకపోతే ఈ జీవరాశులన్నీ కూడా అవి బ్రతకటానికి మనకున్నన్ని విద్యలు వాటికి లేవు. కానీ అవి బ్రతకటం లేదా అంటే అవి కూడా మనతో పాటు హాయిగా ఆనందంగానే బ్రతుకుతున్నాయి. కానీ సృష్టిలో ఉన్న ఎన్నో లక్షల జీవరాశులకు లేని దారులు లేకపోతే విద్యలు మనిషికి మాత్రమే ఎందుకు వచ్చాయి అని అంటే నిజంగా మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. రోజు మనిషి బ్రతకటం భూమి మీద కష్టం అంటే బ్రతకటమే కష్టం కాదండి. భూమి మీద ఒక మనిషి తనలా బ్రతకాలనుకుంటే కష్టమేం కాదు, కానీ ఎదటి వాళ్ళ బ్రతకాలంటే మాత్రం ఖచ్చితంగా కష్టమే. గుర్తుపెట్టుకోండి. మనిషి బ్రతకటానికి అవసరమైనవన్నీ కూడా ఈ ప్రకృతిలో సిద్ధపరిచాడు దేవుడు. మనుషులు ఏ విధంగా బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో ప్రతిదీ కూడా అవసరాన్ని తీర్చాడు దేవుడు. కానీ ఈరోజు మనిషి ఏం కోరుకుంటున్నాడంటే ఎదటివాడు ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతకాలని కోరుకుని చేజేతులారా కష్టాలను తెచ్చుకుంటున్నాడు. చేజేతులారా నేర ప్రవృత్తి కలిగి బ్రతుకుతున్నాడు. కానీ నిజంగా మీరు ఆలోచిస్తే ఏ చెడు వ్యసనాలు లేకుండా, ఏ చెడ్డ గుణాలు లేకుండా ఈరోజు భూమి మీద మనిషి ముప్పూట్ల తన కడుపు నింపుకోవడం కష్టం అంటారు. ఒకసారి మీరు ఆలోచించండి. ఏమాత్రం కష్టం కాదండి. కానీ నిజంగా మనిషి ఎంత ప్రయాసపడుతున్నాడు భూమి మీద బ్రతకటానికి, ఎంత ప్రయాసపడుతున్నాడంటే చాలా ప్రయాసపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. నిజంగా మీరు ఆలోచిస్తే ప్రతి మనిషి కూడా
చెప్పేది మాత్రం కడుపును నింపుకోవడం కోసం అని చెప్తాడు ప్రతి మనిషి. ఏం చెప్తాడు? దేనికోసం నువ్వు కష్టపడుతున్నావు, ప్రయాసపడుతున్నావు అంటే కడుపును నింపుకోవడం కోసం చెప్తాడు చెప్పటానికి. కానీ ప్రతి మనిషి కూడా ఈరోజు భూమి మీద పరిగెట్టేది కడుపు నింపుకోవడం కోసమేనా, ఇంకో దేనికోసం మీరు చెప్పండి? దేనికోసం పరిగెడుతున్నాడు? ఏమండి? డబ్బును సంపాదించడానికి ప్రతి మనిషి కూడా పరిగెడుతున్నాడు. ఏం సంపాదించడానికి? డబ్బే పరమావధిగా ప్రతి మనిషి కూడా ఈ రోజున పరిగెడుతున్నాడు. కొంతమంది అయితే అధికారం కోసం పరుగులెడుతున్నారు, కొంతమంది అయితే ఏదో సాధించాలని ఈ భూమి మీద చాలా ప్రయాసపడుతున్నారు. అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా దేనికోసం ప్రయాసపడుతున్నారంటే ఈ భూమి మీద డబ్బును సంపాదించడం కోసమో, లేకపోతే ఈ భూమి మీద అధికారాన్ని సంపాదించడం కోసమో, లేకపోతే ఈ భూమి మీద ఇంకేదో సాధించడం కోసమో ప్రయాసపడుతున్నట్టు మనకు కనబడుతుంది. అవునండి? మరి జాగ్రత్తగా ఆలోచించండి. కానీ ఈరోజు మనిషి అంత కష్టపడుతున్నాడు కదా, చివరికి వాడి పరిస్థితి ఏంటి, చివరికి వాడి గమ్యం ఏంటని మనం ఆలోచిస్తే ఈరోజు మనిషి ఎంత కష్టపడినా, ఎంత సంపాదించినా, ఎంత అధికారం లేకపోతే ఎంత అధిష్టానాన్ని అధిష్ఠించినా చివరికి ఏమవుతామండి? మనం అందరం కూడా ఏమైపోతాం? ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా మట్టికి వెళ్ళిపోవటం అనేది తప్పనిసరి. చనిపోతాం. ఓకే, నువ్వు పుట్టిన కాడి నుంచి చనిపోయేంత వరకు దేనికోసం అయితే కష్టపడ్డా, ఉదాహరణకి డబ్బు కోసం అనుకుందాం. చనిపోయిన తర్వాత డబ్బు ఏమైనా వెనక్కి తీసుకుని వెళ్తాడు ఎవరన్నా? తను సంపాదించిన డబ్బంతా తీసుకువెళ్ళటం ఈ ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా మనం చూసామా? లేకపోతే అధికారాన్ని సంపాదించాడు అనుకుందాం. పోనీ చనిపోయిన తర్వాత తన అధికారాన్ని తను వెంట పెట్టుకుని వెళ్ళిపోతాడా? లేదు. ఇంకేదో దానికోసం ప్రయాసపడ్డాడు. ఈ భూమి మీద తన తనువును చాలించిన తర్వాత ఏవైనా ఒక మనిషి తీసుకెళ్ళగలడా అంటే 100కి 100 పాళ్ళు ఈ శరీరాన్ని ఎప్పుడైతే మనం విడిచిపెడతామో, అంటే మనం ధరించుకున్న ఈ శరీరాన్నే మనం వెనక్కి తీసుకెళ్ళలేం. మనం ఇప్పుడు కనబడుతున్న ఈ రూపం కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే. మరి ఏంటయ్యా లాభం అంటే ఖచ్చితంగా లాభం లేదనే చెప్పాలి. నిజంగా మీ అందరికీ అలెగ్జాండర్ గారి గురించి బాగా తెలుసు. ఎవరు ఆయన పేరు? అలెగ్జాండర్ గారు చనిపోయే ముందు కోరుకున్నట్ట ఏంటంటే, నన్ను తీసుకెళ్ళేటప్పుడు నా శవం మీద అంటే డబ్బులు చల్లండి, పైసలు చల్లండి అని చెప్పాడు ఒక కోరిక. రెండో కోరిక ఏంటంటే, నా చేతులు శవపేటికలను నా చేతులు బయట పెట్టి నా అరచేతులు చాపి తీసుకువెళ్ళండి అన్నాడు. మూడో కోరిక ఏంటంటే, నా శవాన్ని ఎవరు మొయ్యాలి? వైద్యులు మాత్రమే నా శవాన్ని మొయ్యాలి అని 3 కోరికలు కోరుకున్నాడండి. అంటే తనకి ఏమర్థమైంది తన జీవితాన్ని గురించి అని, ఎందుకు ఈ 3 కోరికలు కోరాడనే సంగతి చాలామందికి అర్థం కాలేదు. కానీ ఆయన చనిపోయే ముందు ఆ మరణ వాంగ్మూలంలో ఆయన చెప్తాడు, ఎందుకు నా అరచేతులు ఖాళీగా బయట పెట్టమన్నానంటే, ఇదిగో నేను ప్రపంచాన్ని జయించాను, రాజ్యాలను జయించాను. రాజ్యాలను జయించడం కోసం, అధికారం కోసం నేను ఆ బ్రతుకంతా ప్రయాసపడ్డాను. కానీ చివరికి సింగిల్ పైసా కూడా నేనేమీ తీసుకువెళ్ళటం లేదు అని ఈ ప్రజలకు తెలియాలి. ఎవరికి తెలియాలి? ఈ ప్రజాధికారిని తెలియాలని చెప్పేసి ఒక చక్రవర్తినైనా నేనే ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను అని ఒక మెసేజ్ ఈ ప్రపంచానికి వెళ్ళాలని తెలియపరిచాడు. ఇకపోతే వైద్యులు ఎందుకు మొయ్యాలి అని అంటే, నీకు చావు వస్తుంది, నీ చావుని డాక్టర్లు కూడా ఆపలేరు. నీకు చావు అనేది వచ్చిన తర్వాత ఏ వైద్యుడు కాపాడగలరు? నిన్ను కాపాడలేడు. అంటే చక్రవర్తి శవాన్ని మోయటానికి డాక్టర్లు అనుకున్నట్టు ఆ డాక్టర్ ఎంత పెద్ద డాక్టర్లు ఒకసారి మీరు ఆలోచించండి. ఇకపోతే పైసలు దాన్ని ఏమంటారు, చిల్లర పైసలు ఎందుకు జల్లమన్నాడంటే, చివరికి ఆ చిల్లర కూడా నేను చిల్లర కూడా నేను తీసుకువెళ్ళలేను అన్న సత్యాలు ఈ ప్రపంచానికి తెలియచేయాలని ప్రపంచాన్ని పరిపాలించిన ద గ్రేట్ అలెగ్జాండర్ అన్నారు. ఆ చరిత్ర మనం చూడలేదా, వెళ్ళలేదా చెప్పండి? చూసాం, విన్నాం. అయినా మనుషులందరూ దేనికోసం పరిగెడతారు మీరు చెప్పండి? అంటే చరిత్రలో ఎన్నో పాఠాలు మన కళ్ళ ముందు మనకు కనబడుతున్నా మనిషి దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి. నిజంగా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే
ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతుకుతున్నామో సుమారు 60-70 సంవత్సరాలు అనుకుంటారా, 50 సంవత్సరాలు అనుకుంటారా, 40 సంవత్సరాలు అనుకుంటారా? భూమి మీద పుట్టిన ప్రతి మనిషి అండి ఓ పరిగెడుతుంటారండి, బిజీ 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 బిజీ. దేనికోసం అయ్యా బిజీ అంటే చివరికి మనం చచ్చిపోతామన్న సంగతి అందరికీ తెలుసు కదండి. అందరికీ తెలుసు, చనిపోతామని తెలుసు, ఏమి తీసుకువెళ్ళమని తెలుసు. అయిన వాళ్ళు ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, ఏమున్నా మనం ఏమి వెనక్కి తీసుకువెళ్ళమని తెలిసినా ఎందుకోసం మనుషులు వీటి కోసం ప్రయాసపడుతున్నారు? ఏంటి లాభం? అదే అంటాడు ప్రసంగి గ్రంథంలో. ప్రసంగి గారు ఎలా అంటాడండి ప్రసంగి? ఇప్పుడు చక్రవర్తి గురించి, బయట లోకంలో చక్రవర్తి గురించి చెప్పా, కానీ ఈయనేం చక్రవర్తి? బైబిల్లో ఉన్న చక్రవర్తినా? ఇతను ఎలా అంటాడంటే, ఇప్పటి వరకు యెరూషలేములో ఉన్న రాజులందరికంటే నేను అభివృద్ధి చెందాను, నాకున్న పశుపక్షాదులు ఎవరికీ లేవు, నాకున్న ఆస్తి అంతస్తు రాజ్యాలు ఉన్నాయి, సామంతులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, తోటలు ఉన్నాయి, అబ్బబ్బబ్బ నా కోసం ఎన్నున్నాయి. ఉపపత్తులు ఉన్నారు, 1000 మంది ఉపపత్తుల టైంకి సుమారు. ఏమి లేదు నాకు, అన్నీ ఉన్నాయి. నా కన్ను ఏది కోరుకుంటే అది నేను అనుభవించాను, నేను దేనికి అడ్డు చెప్పలేదు అన్నాడు. నా హృదయం ఏం కోరుకుంటే దానికి అడ్డు చెప్పలేదు, అనుభవించేశాను. ఏం అనుభవించలేదు నేను? అనుభవించిన చక్రవర్తి ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడు బైబిల్లో మీరు చూస్తే, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయంలో ఏం చెబుతున్నాడు చూడండి. ఈ రోజున క్రైస్తవులు కూడా ఇలాంటి మాటలు చదివిన తర్వాత అయినా వాళ్ళ కళ్ళు తెరుచుకోవాలి, వాళ్ళ మనోనేత్రాలు వెలిగించుకోవాలంటే ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అక్కడ ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం ఏమని చెబుతున్నాడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు వెళ్ళారా? వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు. దేంతో స్టార్ట్ చేశాడు? ఏ పదంతో స్టార్ట్ చేశాడండి? ఎవరు స్టార్ట్ చేసింది? ఎవరు? చక్రవర్తి. నువ్వెంత నేనెంత, సామాన్యులు మనం కదండి. ఒక పూట కూటి కోసం మనం రెక్కాడితే దొక్కాడినటువంటి వాళ్ళము ఈ కడుపు నింపుకోవడం కోసం ఎంతో కష్టపడుతున్నాం. కానీ తను సైగ చేస్తే చాలు. ఎవరు? ప్రసంగి గారు. సైగ చేస్తే చాలు, తనకేం కొదువు చెప్పండి? ఏ కొదువ లేదు. ఒక చక్రవర్తి ఏం మాట్లాడుతున్నాడు? వ్యర్థమని ఆయన మాట్లాడుతుంటే ఏమీ లేని మనం దేనికోసం ఏం మాట్లాడుతున్నాం? వ్యర్థం కాదు, ఇదే అర్థమని మనం పరిగెడుతున్నాం. అనుభవించాడు, మనకంటే ముందు అనుభవించాడు, లోకాన్ని చూశాడు. ఏం మాట్లాడుతున్నాడు? వ్యర్థమని ప్రసంగి చెప్పుతున్నాడు. జ్ఞానండి. ఎవరు? ప్రసంగం. ఎవరు? మళ్ళీ ఆస్తిపరుడే కాదు, ఐశ్వర్యవంతుడే కాడు, అయిన వాళ్ళు ఎవరు? కొదువేం లేదు ఆయనకి. ప్లస్ ఇంకో క్వాలిటీ ఉంది ఆయనకి, జ్ఞాని. ఇశ్రాయేలీలలో మహాజ్ఞాని. ఆయన కంటే జ్ఞాని అప్పుడు ఎవరు లేరు. అలాంటి జ్ఞాని ఏం మాట్లాడుతున్నాడంటే, అలాంటి జ్ఞాని అజ్ఞానులు అయిన మనతో ఏం మాట్లాడుతున్నాడంటే వ్యర్థము సమస్తము వ్యర్థమని చెప్పుచున్నాడు. ఏం వ్యర్థమయ్యా అంటే కింద చెప్తున్నాడు చూడండి. సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమిటి? వా, ఎలాంటి మాట మాట్లాడాడు. సూర్యుడి కింద మనుషులు పాటలు చూస్తుంటే, వారి తపన చూస్తుంటే, పాట అంటే పని పాట అంటాం కదా, పాటు పడుతుంటారు ప్రతి మనిషి. దేనికోసమై నువ్వు పాటు పడుతున్నావు? ప్రసంగాలు అడుగుతున్నాడు, దేనికోసం నువ్వు పాటు పడుతున్నావు? సూర్యుడి కింద నరులు చేయుచుండు, లేకపోతే ప్రయాసపడుచుండు పాటు వలన వారికి ఏమైనా లాభం ఉందా? ఒరే, రాజునైనా నేనే, చక్రవర్తినైనా నేనే, దీనివల్ల మనకేమీ లాభం లేదురా, అర్థంరా ఇదంతా అని ఆయన మాట్లాడుతుంటే, ఈరోజు అదే బైబిల్ని పట్టుకున్న క్రైస్తవులు సైతం దేనికోసం పరిగెడుతున్నారు? ఏమైనా అర్థమైందంటారా? మీరు ఒకసారి ఆలోచించండి. ఏమైనా ఆ 2వ అధ్యాయానికి వచ్చేసరికి మాట్లాడుతున్నాడు చూడండి. 2వ అధ్యాయంలో 4వ వచనం నుంచి జాగ్రత్తగా మీరు ఆలోచించుకుంటూ ముందుకు వెళితే, 2వ అధ్యాయం 4వ వచనం చెప్తున్నాడమ్మా, నేను గొప్ప పనులు చేయబూరుకుంటుని, నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, నా కొరకు తోటలను శృంగార వనములను వేయించుకునే వారిలో సకల విధములైన ఫలవృక్షములు నాటించి తిని, నారుబళ్ళు నీరు పారుటకి నేను చెరువులు త్రవ్వించాను, 10 వారికి 10 కత్తెలను సంపాదించుకుంటుని, నా ఇంట పుట్టిన దాసులు నాకుంటుని. అబ్బబ్బబ్బా, ఇలా చెప్పుకుంటూ నాకంటే గొప్పవాడు, నాకంటే జ్ఞాని, నాకంటే ఐశ్వర్యవంతుడు, నాకంటే అనుభవించిన వాడు ఎవడన్నాడు చూపించండి అని చెప్పుకుంటూ కిందకొచ్చి 11వ వచనం ఏమంటాడు చూడండి.
నిజంగా మత్తి, నిజంగా ప్రతి మనసు వెలిగించే మాట చెప్తున్నాడు చూడండి అక్కడ ప్రసంగి గారు. అప్పుడు నేను చేసిన పనులన్నీ చేశాడంటే, ఇప్పుడు పైన చెప్పొచ్చాడు కదా, ఆయన చేసిన పనులన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ కిందకు వచ్చి, అప్పుడు నేను చేసిన పనులన్నిటి వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు. వేటి కొరకు ప్రయాసపడ్డాడు? భూమి మీద ఒకానొక రోజు వదిలి వెళ్ళిపోయే వాటి కోసం మనం అందరం కూడా ప్రయాసపడ్డాం. డబ్బా, మనుషుల, అధికారమా, ఐశ్వర్యమా, లేకపోతే ఇంకేదైనా నువ్వేదనుకుంటావు అది అయ్యే కదండి. భూమి మీద ఉన్న కార్యక్రమాలు ఇంకేమైనా ఉన్నావు అవి కానీ చెప్పండి. అవేమన్నా వాటి గురించి మాట్లాడుతూ, అప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా. కనీసం నిదానించి ఆలోచించాడంట ఆయన. మనం ఎప్పుడైనా ఆలోచిస్తావా? మనం ఎప్పుడైనా కూర్చునండి, ఎప్పుడైనా మీరు ఆలోచించండి కూర్చుని, నిజమే కదా, పొద్దున్న లెగిచాను, సాయంత్రం వరకు పరిగెడుతున్నాను నా భార్య కోసం, నా పిల్లల కోసం, నా కోసం, లేకపోతే ఇప్పుడు కడుపు నిండితే చాలదనుకుని రేపొద్దున కూడా ఎందుకు కష్టపడుతున్నా, డబ్బున్నా అంటే నా పిల్లల కోసం కూడబెట్టాలని నేను ప్రయాసపడుతున్నాను కదా. నిజంగా ఆలోచిస్తూ ఒకనొక రోజు నేను చేస్తాను కదా, ఏది నేను తీసుకువెళ్ళను కదా, దీనివల్ల నాకు లాభం ఏమిటి అని ఎప్పుడైనా మనం ప్రశ్న వేసుకున్నామా? ఎప్పుడైనా అలా ఆలోచిస్తే బాగుండండి. అలాంటి ఆలోచన మనకు ఉండవండి. ₹1 కూడబెడితే దానికి ఇంకొక రూపాయి ఎలా కూడబెట్టాలి ఏమండి? ఇంకేదో ఈ భూమి మీద సాధించాలని ఆలోచన అండి ప్రతి ఒక్కరికి. చదువు అని చదువుకున్నాడు, చదువుతాడు, కలెక్టర్ ఉద్యోగం సంపాదిస్తాడు, లేకపోతే పెద్ద అధికారి ఉద్యోగాన్ని సంపాదిస్తాడు, లేకపోతే ఒక అధికారాన్ని తను సంపాదిస్తాడు. పుట్టుక్కుని వచ్చాడు అనుకోండి, ఏంటి ఉపయోగం? నువ్వు చదివినంత ఏమైపోయింది? నువ్వు సంపాదించిన డబ్బంతా ఏమైపోయింది? ఏమండి, ఒక ఉదాహరణ చెబుతానండి. అమెరికా వాళ్ళు బెంజ్ కార్లు నడుపుతారంటాడు అందరూ కూడా. ఏం నడుపుతారు? బెంజ్ కార్లు నడిపే అమెరికన్స్ ₹150 ఖర్చు చేసి గంజి తాగుతారట వాళ్ళు. కానీ మనం అదే గంజిని నేలపాలు చేస్తాం మనం. చూడండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒకసారి ఈరోజు నిజంగా మనం చేసే పనులు ఎట్లాగున్నాయంటే, మనిషి ఏది తనకు శ్రేయస్సు అనుకుంటున్నాడు, ఏది లాభం, తన అభివృద్ధి చెందని దేని అనుకుంటున్నాడు తెలుసా? కూటికి గతి లేని స్థాయి నుంచి, ఏమండి, తింటాకి తిండి లేని స్థాయి నుంచి మనుషులు సంపాదించిన సంపదంతా సంపాదించడానికి రేపొద్దున సంపాదించిన తర్వాత తినటానికి సమయం లేదన్నంత స్థాయికి ఎదగటమే విజయం అనుకుంటాడంట మనిషి. ఏంటి తింటాకి తిండి లేని స్థాయి నుంచి తినటానికి సమయం లేనంత స్థాయికి ఎదగటమే విజయం అనుకుంటున్నాడు మనిషి. కాదండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా ప్రతి మనిషి కూడా వీటి కోసమే ప్రయాసపడుతున్నాడు. అంటే ఏ రకమైన ఆలోచనలు కలిగి ఉన్నారో మనుషులందరూ మీకు చెబుతున్నాను. అదే ప్రసంగి మాట్లాడుతూ, ఇప్పుడు నేను చేసిన పనులన్నీ వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవి గాను, ఒకటి గాలికి ప్రయాసపడినట్టుగాను ఆగుపడెను. ఎంత కష్టపడి నాకు ఇవన్నీ జాగ్రత్తగా నిదానించి నేను ఆలోచిస్తే ఏమంటున్నాడండి? ఇవన్నీ వ్యర్థమే కదా. ఒకటికి గాలికి ప్రయాసపడినట్టే కదా. దీనివల్ల ఏంటి లాభం, ఏంటి మనుషులకు దొరికేది, వారికి ఫలితమేదని ఆ ప్రసంగంతో అంతా వ్యర్థమని మాట్లాడుతున్నాడు మహానుభావుడు. కానీ ప్రియమైన దేవుని పిల్లలు, మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి? మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం చెప్పండి? అప్పుడప్పుడు నిజంగా మన ఆత్మీయ తండ్రి దగ్గర ఉదాహరణ చెప్తాడండి. కుక్కంట అట్నుంచి సీరియస్గా మన ముందు ఇలా వెళ్ళిపోద్దట, తలకాయ ఉంచుకుంది, మన వైపు చూడదు, అది సీరియస్గా వెళ్ళిపోతుండదట. అలాగే మరలా కాసేపు అయిన తర్వాత మరలా సీరియస్గా ఇటు వెళ్ళిపోద్దట. ఏంటయ్యా దానికి పని అంటే? పని లేదు, పాట లేదు. ఏముంది నా బొంద దానికి పని చెప్పండి? అలాగే మనుషులు కూడా ఎంత బిజీ అంటే, అబ్బబ్బబ్బబ్బా ఆకాశంలో ఎదుగుతున్నారు, రైలు పట్టాల మీద వెళ్ళిపోతున్నారు, బస్సుల మీద వెళ్ళిపోతున్నారు, నేల మీద వెళ్ళిపోతున్నారు, సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతున్నారు, ఆకాశంలోకి వెళ్ళిపోతున్నారని చెబుతున్నారు. ఏమన్నా ఖాళీగా ఉన్నారండి మనుషులు? ఎవరన్నా ఖాళీగా ఉన్నారు? ఎవరన్నా? ఎవరు ఖాళీగా లేరండి. ఏంటయ్యా దేనికోసమయ్యా అంటే, దేనికోసమే నీ బిజీ అంటే దేనికోసం చెప్తాడు చెప్పండి? అలా అయిపోయారండి మనుషులందరూ కూడా. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కసారి మనసు పెట్టండి మీరందరూ కూడా.
పోనీ డబ్బు సంపాదించావు, ఏమన్నా నువ్వు తీసుకువెళ్ళవు, ఓకే తీసుకువెళ్ళవు, మరి సంపాదించిన తర్వాత నీకేమైనా నెమ్మది దానివల్ల? చెప్పు, నీకేమైనా నెమ్మదా? యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసండి బైబిల్లో? ఒకడి కలిమి విస్తరించుట వాడి జీవానికి మూలం కాదన్నాడు. నువ్వు డబ్బుకి దేవునికి దాసుడుగా ఉండలేవని చెప్పాడు. ఇకపోతే ఆయన స్ఫూర్తి తీసుకున్న భక్తులు అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఒక పత్రికలో ఒక చక్కటి మాట చెబుతారు చూడండి. అక్కడ తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, ఏమండి తిమోతి గారికి రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు మహానుభావుడు. చూడండి ఒకసారి 6వ అధ్యాయం 7-8 వచనాలు ఎవరు మాట్లాడుతున్నాడో మీరు ఆలోచిస్తే అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. మనము ఈ లోకములోనికి అసలు ఏమీ తేలేదు చెబుతున్నాడు. ఈయన కూడా చెబుతున్నాడు చూడండి. పౌలు గారు తిమోతి గారికి రాస్తూ మహానుభావుడు ఎవరు మాట్లాడుతున్నాడంటే, మనం ఈ లోకానికి ఏమైనా తీసుకొచ్చావా చెప్పండి? ఎవరైనా బంగారం చేతితో పుడతారండి? పుట్టంగానే ఎవరైనా ఇప్పుడు ఉంగరం వేసుకుని ఎవరైనా పుడతారా? పెద్ద డాక్యుమెంట్స్ పట్టుకుని ఎవరైనా పుడతారా? ఇప్పుడు మంచి బట్టలు వేసుకుని ఎవరైనా పుట్టారా? పుట్టరు. ఎలా పుట్టాం మనందరం కూడా? ఎలా పుట్టాం? పౌలు గారు అంటాడు, నేను నా తల్లి గర్భంలోంచి దిగంబరిగానే వచ్చాను, మరలా నేను దిగంబరిగానే వెళ్ళిపోయాను. అది కాదా అండి మన చరిత్ర? చెప్పండి. మన చివరి స్థితి అది కాదా చెప్పండి? మన ప్రారంభ స్థితి అది కాదా చెప్పండి? ఏం తీసుకొచ్చాం మనం వచ్చేటప్పుడు? మరి ఏం తీసుకెళ్ళాలనుకుంటున్నావు? ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకువెళ్ళలేవు నువ్వు. అదే చెబుతున్నాడు పౌలు గారు చివరికి వచ్చేసరికి. ఏమంటాడంటే అక్కడ, మనం ఈ లోకములోనికి ఏమీ తీసుకురాలేదు. నువ్వు ఎంత ప్రయాసపడినా ఎంత కష్టపడినా నువ్వు దీనిలోంచి ఏమీ తీసుకువెళ్ళలేవు. తర్వాత దీనిలో నుంచి ఏమీ తీసుకుని పోలేవు, కాగా అన్న వస్త్రములు గలవారవై తృప్తి కలిగి ఉండు అన్నాడు. ఏంటండి చెప్పాడు? ఎన్ని చెప్పాడు? అన్నము, ఇల్లు చెప్పాడా? ఇల్లు చెప్పాడా? ఇల్లు కూడా చెప్పలేదండి. నువ్వు తినటానికి తిండి ఉందా? 3 పూటలు తింటున్నావా? చాలు. ఈ దేహాన్ని కప్పుకోవటానికి గుడ్డ ఉందా? చాలు. అంతకు మించి నువ్వేం పట్టుకెళ్ళావు. ఒకవేళ మంచి బట్టలు కొనుక్కుందాం అనుకోండి, చచ్చిపోయేటప్పుడు ఒడ్డు మీద చూస్తారండి, మంచి చీరండి, 5,000 రూపాయలు పట్టు చీరండి కొనుక్కుంది. కొన్ని చచ్చిపోయేటప్పుడు అమ్మేలే, లేకపోతే మన భార్యలే, మన చెల్లెలే వేసి పట్టు చీర వేస్తావా? తెల్ల గుడ్డ అండి. ఎలాంటి గుడ్డ? నాసిరకమైన తక్కువ రేట్ అయినా తెల్ల గుడ్డ తీసుకుని దాని మీద వేస్తాం. అంతకు మించి ఏమైనా వేస్తామని చెప్పండి, మీరు చెప్పండి. పోనీ చిన్న ముక్కు పుడకండి, ముక్కుకుంది. పోనీ ఉంగరం ఎలా ఉండేవారు అనుకోండి, వెండో ఎత్తడో అవి కూడా ఉండనివ్వరు. పోనీ ముక్కు పుడక చిన్న రావట్లేదు అని వదిలిపెడతారా? అవసరమైతే పట్టకర తీసుకొచ్చి కట్ చేసినా తీసేస్తారు. అంటే దిగంబరిగానే వచ్చావు, దిగంబరిగానే వెళ్ళిపోవాలి. బైబిల్ చెప్పిన మాట అక్షర సత్యం, శిలాక్షరం. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ వచ్చరండి అనుకుంటున్నావేమో, ఎవరి కోసం కష్టపడుతున్నావు, ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు, దేనికోసం నువ్వు పరిగెడుతున్నావు అనుకుంటున్నావేమో, అవేమి నీ మీద ఉండలేవరో నేను తీసుకువెళ్ళి. కొంతమంది అనుకుంటారండి, మా నాన్నగారికి బ్రాందీ అంటే ఇష్టం అండి, కాబట్టి ఏం చేసా పెడతారు సమాధి దగ్గర. ఎంత అజ్ఞానం అండి. పోనీ తాగుతాడా? పోనీ బతుకున్నప్పుడు బ్రాందీ, చచ్చిన తర్వాత కూడా బ్రాందీ అనా? ఏమండి, మా నాన్నగారికి మాంసం అంటే ఇష్టం కానీ మాంసం వండి పెట్టాను. మా నాన్నగారికి బంగారం అంటే ఇష్టం, బంగారం వేస్తారు అందులోకి, అది కుదరదండి. మా అమ్మగారికి పట్టు చీర అంటే ఇష్టం, అది వేస్తారు, అది కుదరదండి. ఆ బ్రాందీ సీసీ ఎంత అండి? 200 కదా, పోతే పోనీ, అంతేనా? మాంసం కూర మా అయితే ఒక 1 కేజీ తీసుకొస్తాం, ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి వండి పక్కన పెడతాం, అంతవరకే కదండి. ఏమంటే బంగారం అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరో చెప్పండి? బంగారం అంటే ఇష్టపడే వాళ్ళు ఎవరు ఉన్నారా? గుండె మీద చేసుకుని చెప్పండి, అని చెప్పండి. ఎవరు లేరు కదా. మరి బంగారం ఎందుకేరు? అది మన పరిస్థితి. అందుకే పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఏం మాట్లాడుతున్నాడమ్మా? నువ్వు ఈ లోకానికి ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోలేవు. అన్న వస్త్రములు గలవారై తృప్తి పొంది ఉండు. చాలు చాలు. అంతకు మించి 1 అడుగు వేసావా అయిపోయినట్టే నువ్వు. దేవుడు చెబుతున్న మాట, నేను చెబుతున్న మాట కాదండోయ్. అంతకు మించి నీ ఆలోచనలో 1 అడుగు ముందుకు వెళ్ళినా నీకు మంచిది కాదని దేవుడు చెబుతున్నాడు. ఆ తర్వాత ఏం చెప్పాడమ్మా? తర్వాత ఏం మాట్లాడాడు? ధనవంతులగుటకు అపేక్షించువారు
శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడిపోతారు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అంటాడు కిందకు వచ్చేసరికి. అలాంటి ఆలోచనలు ఈ మనుషులు ఎందులో పడేస్తాయి? నష్టంలో పడేస్తాయి, మనుషుల్ని పాడు చేసేస్తాయి, మనుషుల్ని బాగు చేయలేవు. అవన్నీ కూడా అబ్బో సంపాదన 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 సంపాదన, సంపాదనలో పడిపోయి ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. సంపాదనలో పడిపోయి ప్రతి దానితో విభేదిస్తున్నారు, మంచి విషయాలతో విభేదిస్తున్నారు. కుటుంబ సభ్యులతో గడపరు, మంచి విషయాలన్న ఆలోచన ఉండదు. సంపాదన సంపాదన, ఎందుకయ్యా నీకు ఈ సంపాదన? దీనివల్ల నీకు శత్రువులు పెరుగుతారు, దీనివల్ల నీకు ప్రాణహాని ఉంటుంది, దీనివల్ల నీకు మనశ్శాంతి ఉండదు, దీనివల్ల అనేకమైన పరిణామాలు ఎదుర్కొంటామని దేవుడు చెబుతున్నా ఎవరైనా ఆగుతారా? అసలు దేవుడి దగ్గరికి వచ్చేదే డబ్బు సంపాదించుకోవటం కోసం, ఆశీర్వదిస్తాడని. ఆయనకి 10 రూపాయలు ఇస్తే 100 రెట్లు 10 × 100 అంతా 1000 రూపాయలు ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తే 1000 × 100 10,000 ఇస్తాడు. అందుకు దేవుడి దగ్గరికి వస్తున్నారు. నేను ఎప్పుడు ఒక మాట చెబుతానండి, ఏ గుడి దగ్గర మీరు ఒక బోర్డు పెట్టండి, ఒక బోర్డు, చర్చి దగ్గర కానీ గుడి కానీ ఎక్కడో ఒక బోర్డు పెట్టండి. మీరు ఈ గుడికి రావటం వలన మీకు ఎటువంటి ఆశీర్వాదం లేదు, 1 రూపాయి కూడా మీకు రాదు, మీకు ఎటువంటి అభివృద్ధి జరగదు అని బోర్డు పెట్టండి. గుడి మెట్టు ఎక్కితే మీ కాళ్ళ కిందకి వెళ్ళిపోతాను. ఒక గుడి మెట్టు ఎక్కితే ఆ గుడి మెట్టు పాడుపడిపోవాలి. ఆ గుడి ఆ దగ్గర ఒక్క కూడా వెళ్ళరు. అదండి మన మనస్తత్వం దేవుని పట్ల. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కసారి మీరు అందరూ ఆలోచించండి. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మళ్ళీ ప్రసంగి గారు కూడా ఏం మాట్లాడారో మీరు ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 13, 14, 15, 16 వచనాలు ఏమని మాట్లాడుతున్నారు చూడండి పిల్లలారా. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైన ఒకటి జరుగుతుంది నేను చూచి తిని. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. సూర్యుని కింద జరిగే కార్యక్రమాల్లో ఆయాసకరమైన కార్యక్రమం చూశాడట ఆయన. ఏంటది? అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఏం దాస్తే కష్టపడి ఆహర్నిశలు కష్టపడి వాడి దగ్గర లంచం తీసుకుని ఆడిని తిమ్మే చేయబెట్టి ఈడు కడుపు కాల్చుకుని ఈడు ఆరోగ్యాన్ని పోగొట్టుకుని డబ్బులు సంపాదించి దాచాడట. ఎవరికి నష్టం? ఇప్పుడు ప్రతి వాడి కన్ను దేని మీద ఉంటుంది? నీ మీద ఉండదు, నువ్వు సంపాదించిన డబ్బు మీద ఉంటుంది. నీ పిల్లలకైనా, నీ వాళ్ళకైనా, బయట వాళ్ళకైనా అవే గొడవల కారణం ఉండేవాళ్ళ. నీ పిల్లలకి ఆస్తిని సంపాదించి ఇచ్చావనుకో, ఎలా పంచుకోవాలి కొట్టుకు చేస్తున్నారు, అవసరం తాళ్ళను కూడా చంపుతున్నారు. ఆస్తులు పెరిగితే ఇబ్బందేనండి. అందుకే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? మీ పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులు కాదు, మీ పిల్లలకి ఇవ్వాల్సిన అంతస్తులు కాదు, మీ పిల్లలకి ఇవ్వాల్సిన లోక సంబంధమైన విద్యలు కాదు, విలువలనివ్వండి, మంచి మాటలు నేర్పించండి, అభ్యుదయ భావాలు నేర్పించండి, ఆధ్యాత్మిక చింతనతో నేర్పించిన వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. నీ పిల్లలు మంచివాళ్ళకి డబ్బులు సంపాదించావు, నీ పిల్లలు మంచివాళ్ళు అనుకో, ఎలాగో ఆ డబ్బుల్ని మంచి పనులకి ఖర్చు చేస్తారు. మంచివాళ్ళు అయితే ఎలాగో ఉండేవారు. చెడ్డవాళ్ళు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? చెడ్డవాళ్ళు అయితే దాచుకుంటారేంటి? వాళ్ళు కూడా ఆస్తిని కరగదీస్తారు, నిన్ను కూడా కరగదీసేస్తారు వాళ్ళు. అదే చెబుతున్నాడు చూడండి. ఆయాసకరమైన చూచాను, అదేదనగా ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. అయితే ఆ ఆస్తి దురదృష్టము వలన నశించిపోవును. ఆస్తి ఎవరి దగ్గర ఒక దగ్గర ఉండిపోద్దండి, ఖచ్చితంగా వెళ్ళిపోద్ది. వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా ప్రోవును తాను ప్రయాసపడి చేసుకుని దానిలో ఏదైనా చేత పట్టుకుని పోడు అన్నాడు చూడండి. సేమ్ అండి. యోబు గారు ఏం చెప్పాడు, ప్రసంగి గారు ఏం చెప్పాడు, అక్కడ పౌలు గారు ఏం చెప్పాడు? ఎవరు ఏది చెప్పనివ్వండి, ఏసు చెప్పరు, ఎవరేది చెప్పనివ్వండి, వద్దురా నాయన, మీ ప్రయాస వద్దురా, మీ ప్రయాస వద్దురా. దేనికి ప్రయాసపడుతున్నారు? దానివల్ల మీకు ఏంటి లాభం అని మాట్లాడుతున్నాడండి. ప్రేమడే దేవుని పిల్లలు, మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఒక్కసారి. లేదండి మనం గనక లోక సంబంధమైన విషయాల మీద గనక మనం కూడా అందరిలాగా ప్రయాసపడితే, కష్టపడితే ఖచ్చితంగా చివరికి మిగిలే ఫలితం శూన్యం, అదంతా వ్యర్థమే అవుతుంది. కానీ
ఈ మనుషులకి అర్థం కాని, వ్యర్థము కాని ఒక ప్రయాస ఉందన్న సంగతి మనుషులకు తెలియదండి. అదే యేసుక్రీస్తు వారి ఈ భూమి మీదకి వచ్చి ఒక పిలుపునిచ్చాడు ఈ ప్రపంచానికి, ఒక గమ్యాన్ని ఇచ్చాడు, ఒక లక్ష్యాన్ని ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి అది తెలియదండి, అప్పటి వరకు తెలియదు. ఏమని మాట్లాడుతున్నాడు మహానుభావుడు మీ అందరికీ తెలుసు. మత్తయి గారు రాసిన సువార్త 11:28 ఒక మాట మాట్లాడతాడు. ఎవరు మాట్లాడతారు తెలుసండి? సమస్త భారము మోయిచున్న జనులారా అన్నాడు. చూడండి, అక్కడ పిలుపు, కేక వేశాడు మహానుభావుడు. మీ అందరికీ తెలుసు ఆ మాట, చాలా సందర్భాల్లో విన్నారు. అయినా మరలా బైబిల్ తిరిగేస్తున్నారు. ఎన్నిసార్లు ఉన్నదండి రెఫరెన్స్ అది? మీరు ఎన్నిసార్లు వెళ్ళలేదు చెప్పండి? స్ట్రైక్ అవ్వలేదు మనకి. కానీ యేసుక్రీస్తు వారి పిలుపు దేనికోసం పిలుస్తున్నాడో, ఈ ప్రపంచం మనుషులందరూ కూడా వ్యర్థమైన వాటి వైపు పరుగులెడుతున్నారు, ప్రయాసపడుతున్నారు. అబ్బబ్బబ్బ ఎంతో భారాన్ని మోస్తున్నారు, కుటుంబ భారాలు మోస్తున్నారు, రాజ్య భారాల్ని మోస్తున్నారు, ఇంకే భారాలో మోస్తున్నారు. కానీ యేసు ప్రభు ఏం చెప్పాడో తెలుసండి? సమస్త భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి. కమాన్, నా యొద్దకు రండి. దేనికోసం మీరు ప్రయాసపడుతున్నారు? అదంతా వ్యర్థమని ప్రారంభంలో భక్తులందరూ చెప్పారు. లోకంలో మనం చూసి నిదానించి ఆలోచించడం మనకు అర్థమవుతుంది. మరి మీరు దేనికోసం కష్టపడాలో తెలుసా? దేనికోసం ప్రయాసపడాలో తెలుసా? మీరు దేనికోసం పుట్టారో తెలుసా? అదే మాట్లాడుతున్నాడు మహానుభావుడు. చూడండి, సమస్త భారం మోయిచున్న జనులారా నా యొద్దకు రండి అయ్యా. నా యొద్దకు రండి అంటే అర్థం ఏంటో తెలుసా? నా యొద్దకు రండి అంటే నేను చెప్పిన భారాన్ని మీరు మొయ్యండి అని చెప్పాడు. అదే కింద ఉంటుందండి. మీరు నా కాడెత్తుకున్నాడు చూడండి కింద, అదే ట్విస్ట్. అక్కడ నా యొద్దకు రండి వచ్చి కూర్చుంటే ఉపయోగం ఉందా? వచ్చి కూర్చుంటే పనికి వెళ్ళారు, పనికి వెళ్ళిన తర్వాత ఏమండి కూర్చున్నారు అనుకోండి, అక్కడ జీతం ఇస్తారా? మనకి జీతం ఇస్తారా? ఎవరు? ప్రభు దగ్గరికి వచ్చి అందరూ కూడా ఇవాళ మేము ప్రయాసపడుతున్నాం అండి, ప్రార్థన చేయటమే ప్రయాస అనుకుంటున్నారు వీళ్ళు. ఏమండి కాసేపు వచ్చి ఒక పాట పాడితేనే అదే ప్రయాస అనుకుంటున్నాం మనం. కానీ ప్రభువు కోసం ప్రయాస అది కాదే కాదు. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, విశ్రాంతినిస్తాను. మీకే ఆదరణ అయితే లేదో, మీకే నెమ్మదైతే లేదో, ఈ ప్రపంచంలో ఏ శాంతి అయితే లేదో అది మీకు కలిగిస్తాను, అది మీకు ఇస్తాను. రండి, నేను చెప్పిన భారాన్ని మీకు మోస్తే ఆ ప్రయాస పడితే మీకు ఫలితం ఉంటుందని యేసుక్రీస్తు వారు చెప్పాడు. నిజమండి. అదే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తున్న మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం చిత్రాలు చూడండి. మనుషులందరూ కూడా దేనికోసం ప్రయాసపడాలో, దేనికోసం ప్రయాసపడితే మనందరికీ కూడా భవిష్యత్తులో మంచి లక్ష్యాన్ని పొందుకుంటామో, ఏం చేస్తే మంచిదో మనల్ని కలిగించిన దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో పౌలు గారితో రాయిస్తున్న మాట. యేసు నుంచి స్ఫూర్తి తీసుకున్న తర్వాత మహానుభావుడు జ్ఞాని నోట నుంచి వస్తున్న మాట. ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? ఏమండి కొరింథీలు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం అండి. కాగా నా ప్రియ సహోదరులారా, పౌలు గారు చెబుతున్నాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. ఏం తెలుసుకోవాలి మనం? ఏం తెలుసుకోవాలి? లోకంలో నువ్వు ప్రయాసపడితే అది ఖచ్చితంగా వ్యర్థమని చెప్పేశాడు ఒక అంకంలో, ఒక భాగంలో. కానీ మీ ప్రయాస వ్యర్థం ఎక్కడ కాదని చెబుతున్నాడు? ప్రభునందు మీ ప్రయాస మాత్రం ఖచ్చితంగా వ్యర్థము కాదు. అపరకోటీశ్వరుడండి ఎవరు? పౌలు గారు. లోకంలో తను కూడా పెద్ద ఉన్నతమైన జీవితాన్ని కొనసాగించాడు. కానీ ఆ ప్రయాసలన్నీ పక్కన పెట్టాడు, అవన్నీ పక్కన పెట్టాడు. కానీ ఎవరి కోసం ప్రయాసపడ్డాడు పౌలు గారు? ఎవరి కోసం ప్రయాసపడ్డాడు? ప్రభు కోసం ప్రయాసపడ్డాడు. ఎంతగా ప్రయాసపడ్డాడు? ప్రాణం పెట్టే అంతగా ప్రయాసపడ్డాడు. మళ్ళాగా ఓన్లీ ప్రార్థన, మళ్ళాగా వారానికి 2-3 సార్లు వచ్చి కూర్చోవటం, లేకపోతే ఒక పాట పాడటం అదా ప్రయాస అంటే? ప్రభు కోసం ప్రయాసపడటం అంటే ప్రాణాలు ఇవ్వటం, తన బ్రతుకులో ప్రభువుని ఘనపరచటం, తన బ్రతుకంతా దేవుణ్ణి చూపించటం, తన జీవితాన్ని ఏమండి ఒక సాక్ష్యంగా దేవుని కోసం మలుచుకోవటం. అదండి ప్రయాసపడటం అంటే. ఆ ప్రయాసం చూసావు, అది మాత్రం ఖచ్చితంగా వ్యర్థం కాదని చెబుతున్నాడు. ఈ రోజున దేవుడి కోసం ఎంతోమంది కష్టపడుతున్నారండి. నిజమండి. అలా దేవుడి కోసం ప్రయాసపడే వాళ్ళు ఈ భూమి మీద ఉండబట్టే ఇంకా ఈ ప్రకృతి నిలబడింది.
ఇంకా దేవుడు కనుకరిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని. లేకపోతే ఎప్పుడో లేపేసేవాడండి. ఇంకా ఈ భూమి మీద ప్రభు కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంతగా ప్రయాసపడుతున్నారు నిజంగా. యూనివర్సిటీలో మన బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అండి, చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా వాళ్ళకి అర్థమైంది ప్రభువునందు ప్రయాసపడితే దానివల్ల వచ్చే ఫలితం ఏంటో వాళ్ళకి అర్థమైంది కాబట్టి కష్టపడుతున్నారు. అన్నిసలు కష్టపడుతున్నారు. ఎవరికి చేతనని మొత్తం వాళ్ళు చేస్తున్నారు. ఏమండి, సమయం ఇచ్చేవాళ్ళు కొంతమంది, డబ్బులు ఇచ్చేవాళ్ళు కొంతమంది, మీటింగులు పెట్టేవాళ్ళు కొంతమంది, ప్రభు కోసం మాట్లాడేవాళ్ళు కొంతమంది. ఇకపోతే ఈరోజు ప్రతి మనిషిని కదిలించేది, ప్రతి మనిషిని ఆలోచింపజేసేది సోషల్ మీడియా. నిజమండి, ఈరోజు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది నిజంగా దృశ్య రూపంగా కనపడుతున్న ఈ సినిమాలు, సీరియల్స్, ఈ సోషల్ మీడియా ప్రపంచాన్ని అంతా కూడా చాలా కదిలించాయి. అందుకే చూడండి, నిజంగా సాతాను ఆ మాట ముందుగా ఎరిగి ఈ విషయాన్ని, మనిషిని నాశనం చేసే ప్రతి విషయాన్ని కూడా కంటికి కనబడేటట్టుగా దృశ్య రూపంగా చూపించి సినిమాల రూపంగా, సీరియల్స్ రూపంగా సమాజంలోకి పంపించేసింది. వాటిని చూసి ఎంత ప్రభావితం చెందుతున్నారండి. ఈరోజు మనిషి నాశనం అయిపోవటానికి, మనిషిని పాడు చేయటానికి ముందు వరుసలో ఉన్నాయి ఈ సినిమాలు, సీరియల్స్, సోషల్ మీడియా. కానీ అదే సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈరోజు నిద్రలు కూడా మానేసి కొంతమంది దేవుని మాటలకు రూపాన్ని ఇచ్చి, దృశ్య రూపంగా ఇచ్చి షార్ట్ మెసేజ్లని, ఫుల్ మెసేజ్లని సోషల్ మీడియాలో వదిలేస్తున్నారండి. దేనికోసం వాళ్ళ ప్రయాస? ఎలాగైనా వీళ్ళకి దేవుడి కోసం అర్థమైపోవాలి. నిజంగా ఒక్కొక్కరు మన పిల్లలు, యూత్ అండి, యవ్వనస్తులు చాలామంది వాళ్ళు మెసేజ్లు షేర్ చేస్తారు, పంపించేస్తారు. ఈ మెసేజ్లు నిజంగా ఇప్పుడు మన ఈ సిద్ధాంతంలో చందు అనే కుర్రోడు నిజంగా ప్రతిరోజు సుందరరావు గారి మెసేజా, డిప్యూటీ డైరెక్టర్ మెసేజా, మాలాంటి వాళ్ళ మెసేజ్లా నా మాటలకు దృశ్య రూపాన్ని ఇచ్చి చక్కగా వాళ్ళని ఆకర్షించాలి. దేవుడు అంటే ఇంత గొప్పగా ఉంటాడా, దేవుడి మాటలు ఇంత గొప్పగా ఉంటాయని దృశ్య రూపమైన ఆ దృశ్యాలను చేకూర్చి ఆ మాటలకు బలాన్ని చేకూరుస్తున్నారు, పంపిస్తున్నారు దేవుడి మాటల్ని. వాళ్ళు ప్రయాసపడుతున్నారు, నిద్రాహారాలు మానేసి. ఒక వీడియో చేయటాకంటే నిజంగా ఒక రాత్రంతా వాళ్ళు మేలుకొని ఉంటారు. ఒక వీడియో చేయాలంటే ఒక గంట మెసేజ్లో కొన్ని పాయింట్లు తీసి వాటికి దృశ్య రూపంలో ఉన్నటువంటి మాటలు అనుకుంటున్నారా? ఎందుకోసం అంత కష్టపడుతున్నారు? ఎందుకోసం అంత కష్టపడుతున్నారంటే కారణం ఏంటో తెలుసా? ఏ విధముగానైనా మా ప్రభువుని మహిమపరచాలి, దేవుడి మాటలు తీసుకోవాలని ప్రయాసపడిపోతున్నారు, వాళ్ళు కష్టపడిపోతున్నారు. ఎంతో మంది అండి ప్రియమైన దేవుని పిల్లలారు. ఎందుకో తెలుసా? ప్రభువునందు వారి ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి కొంతమంది ఆస్తులు ఇచ్చేస్తున్నారు, అమ్మేస్తున్నారు ఆస్తులు. ఆర్నిస్తున్న దేవుడి కోసం బ్రతుకుతున్నారు. ఎందుకు అంత నిర్ణయాన్ని తీసుకున్నారు? ఎందుకు అంత గొప్పగా బ్రతుకుతున్నారంటే ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని వాళ్ళు ఎరిగారు గనక. మనకు కూడా తెలిస్తేనండి, మరి ఏది వ్యర్థమైపోతుందో, ఏది అర్థవంతమైనదో మనకు అర్థమైతే మనం కూడా ప్రభు కోసం అహర్నిశలు ప్రయాసపడేవాళ్ళు. కానీ ప్రభు కోసం మనం ప్రయాసపడలేదంటే కారణం ఏంటో తెలుసా? మనకి ప్రభువునందు మన ప్రయాసలో దాని యొక్క ఫలితం మనకు అర్థం కాలేదు. అదే పౌలు గారు చెప్తున్నాడు అక్కడ, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఏమన్నాడు? ఎప్పటికీ మీరు స్థిరంగా ఉండాలి దేవుళ్ళో, ఎప్పటికీ కదలని వాళ్ళుగా ఉండాలి మీరు దేవుళ్ళో. ప్రభు కార్యాభివృద్ధి అందు, ప్రభు కార్యాలు అభివృద్ధి చేయాలి. ఏ విధంగా చేస్తే నా దేవుడి మాటలు ఈ సమాజంలో పెడితే నా దేవుడు అర్థమవుతాడు? ఏ విధంగా చేస్తే, ఏం చేస్తే నా దేవుడి గురించి ప్రపంచానికి తెలియపరచాలి? ప్రభు కార్యాలు ఎంత ఉన్నత పదవులు చేయాలి? ప్రభు కార్యాభివృద్ధి యందు ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండండి అన్న. చూడండి, ఎల్లప్పుడూ ప్రతి నిమిషం కూడా మీరు ఆసక్తి పరులై ఉండాలి. ఎందుకో తెలుసా? ఎందుకు కదలని వారిగా ఉండాలి? ఎందుకు స్థిరులుగా ఉండాలి? ఎందుకు ప్రయాసపడాలి? ఎందుకు అనంటే చెబుతున్నాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరగండి. దేవుడు చెప్పాడు, రే నా కోసం మీరు ప్రయాసపడితే, కష్టపడితే, ఆహర్నిశలు నా కోసం ఆలోచిస్తే ఏం చేస్తానన్నాడు? అది వ్యర్థము కాదురా, వ్యర్థం కాదు. దేవుడు మాట చెప్తే తప్పుతాడు? మనుషుల్లాగా మాట తప్పేవాడు దేవుడు? మాట తప్పేవాడు కాదు దేవుడు మాట ఇచ్చాడంటే మాటే. మనుషులుగా మన పిల్లలు ఉన్నారు అనుకోండి, మన కడుపు పుట్టిన పిల్లలు, మనం చెప్పిన మాటలు వారు విన్నారు అనుకోండి,
చెప్పిన మాట విన్న పిల్లలే కానీ ఈ రోజున చెప్పిన మాట వినే పిల్లలు లేరు. ఒకవేళ చెప్పే ప్రతి మాట తల్లిదండ్రులకి వన్ని తెచ్చే మాట, మహిమపరిచే పనులు పిల్లలు చేశారనుకోండి, ఆ తండ్రి ఏమంటాడో తెలుసండి, అరే నేను చెప్పిన మాట విను, నీకేం కావాలని చేస్తా, నీకేం కావాలని చేస్తా అని తమ పిల్లలందరినీ కూడా నెత్తినెక్కించుకుంటారండి. తల్లిదండ్రులు నెత్తిని పెట్టుకుంటారు, గుండెల్లో పెట్టుకుంటారు, తమ పిల్లల గురించి పొంగిపోతారు, అవసరమైతే ఏం చేయటానికైనా తెగిస్తారు. తన పిల్లల భవిష్యత్తు కోసం అవసరమైతే కిడ్నీలు కూడా ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారండి. కిడ్నీలు కూడా ఇచ్చే తల్లిదండ్రులు ఉన్నారు. అవసరమైతే ఆస్తినంతా తాకట్టు పెట్టి డబ్బులన్నీ ఖర్చు చేసే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకు? తమ పిల్లలంటే వాళ్ళకి ఇష్టం. తమ పిల్లలు తన కోసం మాట్లాడకపోయినా ఎంత చేస్తామే మనం, కానీ నిజంగా మాట తప్పని దేవుడి కోసం మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని విడిచిపెడతాడండి? నెత్తిన పెట్టుకోడు దేవుడు మనల్ని? పెట్టుకుంటాడా పెట్టుకోడా? అమ్మ బాబోయ్, దేవుడే మనల్ని నెత్తిన పెట్టుకుంటే, దేవుడే మనల్ని మనసులో పెట్టుకుంటే అది అర్థమైనోడికి ఆనందం అర్థమవుతుంది. నిజంగా మనం కష్టపడే ప్రతి సమయం, మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, మనం ఏదైనా కారణం దేవుడి కోసం, అది వ్యర్థం కాదయ్యా, అది వ్యర్థం కాదు. ఇంతకి ప్రభువా నిజంగా కష్టపడితే మాకేమొస్తుందని మనకు ఆలోచన రావచ్చు. చెబుతున్నాడు చూడండి, ఆలోచించుకుంటూ ముందుకు వెళితే అదే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి. అక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చెబుతున్నాడు చూడండి. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు అన్నాడు చూడండి. దేనికోసం ప్రయాసపడ్డారు? దేవుని పని కోసం, సువార్త కోసం. ఎంతో మంది సహకారులు, క్లెమెంతుతోనూ, ఇంకెవరు ఏమండి, క్లెమెంతుతోనూ మిగతా సహకారులు అందరితో కూడా అబ్బో చాలా మంది ప్రయాసపడ్డారు. అయితే ప్రయాసపడితే వారికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను. ప్రభువు పని కోసం, ప్రభువు కోసం సహాయపడిన ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయాలి, వారికి మీరు సపోర్ట్ చేయాలి. ఎందుకంటే వారు దేవుడి కోసం ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు. కష్టపడితే ఏముంటుందో ఎందుకు చెప్తున్నాడు చూడండి, వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నాయి అన్నాడు చూడండి. ఎవరి పేర్లు? లోకంలో డబ్బు కోసం సంపాదించిన వాళ్ళ పేరు, ప్రయాసపడిన వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా చెప్పండి? లోకంలో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి లోక సంబంధమైన కార్యక్రమాలు బ్రతికితే నీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా చెప్పు? నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ వాళ్ళ కోసం నువ్వు ప్రయాసపడితే నీ పేర్లు జీవగ్రంథంలో ఉంటాయా చెప్పు? కానీ ఎవరి పేర్లు జీవగ్రంథంలో ఉంటాయో తెలుసా? జీవాధిపతి పనిలో ప్రయాసపడిన వారి పేర్లు మాత్రమే జీవగ్రంథంలో ఉంటాయి. ఈరోజు భూమి మీదండి గిన్నిస్ బుక్లో పేరెక్కించుకోవటం కోసం ప్రయాసపడతారు, లిమ్కా బుక్లో పేరెక్కించుకోవటం కోసం ప్రయాసపడతారు. ఇంకే కార్డు రాకపోతే తెలుసా? ఆధార్ కార్డు లేకపోతే బాధపడిపోతారు, రేషన్ కార్డు పేరు లేకపోతే బాధపడిపోతారు, ఓటర్ లిస్టులో పేరు లేకపోతే బాధపడిపోతారు. రేషన్ కార్డు లేకపోతే బియ్యం రావేమో, అంతేనా? ఆధార్ కార్డు లేకపోతే ఎక్కడైంది ఐడెంటిఫికేషన్ మిస్ అవుద్దేమో, అంతే. పాన్ కార్డు లేకపోతే నీ ట్రాన్సాక్షన్స్ ఆగిపోతాయేమో, అంతేనా? పాస్పోర్ట్ లేకపోతే వేరే దేశానికి వెళ్ళలేము, అంతే. అంతకన్నా నష్టం ఉందా? బ్రతకలేమా? కానీ మనిషికి అర్థం కాని జీవగ్రంథంలో పేర్లు ఉండాలని అనుకుంటాడా చెప్పండి? ఆ జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమొద్దులే. రేషన్ కార్డులో పేరు లేకపోతే ప్రాబ్లం, కానీ ఆధార్ కార్డులో పేరు లేకపోతే ప్రాబ్లం, కానీ అంతే కదండి. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ప్రాబ్లం, కానీ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు జగన్ గారు, అందులో పేరు లేకపోతే ప్రాబ్లం, కానీ ఇల్లు లేకపోతే ప్రాబ్లం, కానీ జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏమవుద్దంటావు? అందుకేనండి ప్రభు కోసం ప్రయాసపడే వాళ్ళు ఎవరు లేరు, ప్రభు కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు లేరండి. అమ్మ బాబోయ్, జీవగ్రంథంలో పేరు లేకపోతే మనిషి కలిగే నష్టం ఏంటో అర్థం కావట్లేదు, కానీ జీవగ్రంథంలో ఉంటే మనిషికి వచ్చే ఫలితం ఏంటో అర్థం కావటం లేదు. అదే చెబుతున్నాడు ప్రకటన గ్రంథంలో, చెబుతున్నాడు చూడండి. జీవగ్రంథంలో పేరుంటే ఏంటో, పేరు లేకపోతే ఏంటో చెబుతున్నాడు చూడండి. అక్కడ ప్రకటన గ్రంథము
20వ అధ్యాయము 15వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంత చక్కటి మాటలు చెబుతున్నాడు చూడండి అక్కడ. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, ఎవరి పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడి ఉండనట్లు కనబడిన ఎడల. అంటే ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో కనబడదో, ఎవరి పేర్లు ఉండవు జీవ గ్రంథంలో? ప్రభు కోసం ప్రయాసపడని పేర్లన్నీ కూడా ఉండవు. ప్రభు కోసం ప్రయాసపడిన పేర్లు మాత్రమే అక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు అందరూ కూడా గుండె మీద చేసుకుని ఆలోచించండి. నేను ప్రభు కోసం ప్రయాసపడితే మన పేర్లు ఎక్కడ ఉంటాయి? జీవ గ్రంథంలో ఉంటాయి. అవునా? అంటే ఇప్పుడు మనం ప్రభు కోసం ప్రయాసపడుతున్నామా లేదని ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఉంటాయా ఉండవని మీరే ఆలోచించుకోండి. ఉంటాయా మన పేర్లు? నా పేరు జీవ గ్రంథంలో ఉంటుందని చేతులు ఎత్తున్నా ఎవరైనా? అంత ధైర్యం మనకి ఎక్కడ ఉందండి? అంత ధైర్యం ఉందా? ఎవరి పేరైనను జీవ గ్రంథములో వ్రాయబడి ఉండనట్లు కనబడితే అమ్మ బాబోయ్ ఆడు అగ్నిగుండంలో వేయబడును. దేంట్లోకి వెళ్ళిపోతావు? దేనికి వెళ్ళిపోతావు? హెజ్కేలు గ్రంథంలో అంటాడండి, ఇర్మియా గ్రంథంలో అంటాడండి, మనుషులందరూ కూడా ప్రయాసపడుతున్నారు. ప్రయాస దేనికి? అగ్నికే వాళ్ళ ప్రయాస అన్నారు. భవిష్యత్తు చెప్పారు గ్రంథాల్లో ప్రవక్తలు. వాళ్ళ ప్రయాసపడుతున్నారు. ప్రయాస అంతా దేనికి? అగ్నిగుండంలోకి వెళ్ళిపోవటానిక. అదే చెబుతున్నాడు అక్కడ. ఎవరి పేరైన జీవ గ్రంథంలో వ్రాయబడకపోతే వారందరూ కూడా అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు. అగ్నిగుండం అంటే మాటలు అనుకుంటున్నారండి? చిన్న మాట అనుకుంటున్నారా? నరకానికి వెళ్ళిపోతామండి మనం అందరం కూడా. ఒకవేళ పేర్లుంటే ఎక్కడికి వెళ్తాం? ఇందాక చెప్పాడు యేసుక్రీస్తు, సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి. ఏం కలిగిస్తారు మీకు? విశ్రాంతినిచ్చేస్తారు. నా తండ్రి దగ్గర విశ్రాంతి ఉంది. మీకు విశ్రాంతి కావాలా? భూమి మీద విశ్రాంతి ఉంది అనుకుంటారండి మనకేమన్నా? భూమి మీద విశ్రాంతి ఉందా? పోనీ కష్టపడ్డావు, సంపాదించో, కోట్లు సంపాదించావు. ఏమైనా విశ్రాంతి ఉందా నీకు? ఏమైనా విశ్రాంతి ఉందా? సంపాదించి రిటైర్ అయిన తర్వాత ఇంట్లో కూర్చున్నావు. నిన్ను ఊరకే ఉండేవరో పీక్కు తింటారు. నక్కల్లాగా కుక్కల్లాగా నిన్ను పీక్కు తింటారు. నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. పైగా ఏం ఆలోచిస్తారో తెలుసండి? రోగాలు. పాపం ముసలండి ఈ భూమి మీద ప్రయాసపడి చివరికి మంచం ఎక్కిన తర్వాత ఏడుస్తుంటారండి. అయ్యో జీవితం అంతా కష్టపడ్డాను దేనికోసం. చివరికి ఆలోచిస్తుంటారు. చివరికి ప్రియమైన దేవుని పిల్లలు, ఒక్కసారి మీరందరూ కూడా మనసు పెట్టండి. ఎవరి పేర్లు అయితే జీవ గ్రంథంలో ఉండవో వారందరూ కూడా అగ్నిగుండంలో వేయబడతారు. అందుకే పౌలు గారు ఎలాంటి మాటలు మాట్లాడారండి, ఎలాంటి సాక్ష్యాలు ఇచ్చారండి ప్రభు కోసం. అదే ప్రకటన గ్రంథం 14:13 ఏం చెప్తున్నాడు చూడండి. అదే ప్రకటన గ్రంథం 14:13 ఏం చెప్తున్నాడు చూడండి. అంతటా అప్పటి నుంచి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ఎవరి యందు మృతి పొందిన వారు? ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులు. ప్రభువునందు మృతి పొంది ప్రతి ఒక్కరి సమాధి మీద తాగి తెచ్చినా ప్రభువునందు మృతి పొందాడు. ఎన్ని రేపులు చేసినా ప్రభువునందు మృతి పొందాడు. ఎన్ని నేరాలు ఘోరాలు చేసినా ప్రభువునందు మృతి పొందాడు. ఏమన్నా అర్థం పర్థం ఉందా అండి? ఏమైనా అర్థం పర్థం ఉందా చెప్పండి? ప్రభువు కోసం ప్రయాసపడటం అంటే, ప్రభువు కోసం కష్టపడటం అంటే అదండి. భక్తులందరూ కూడా చేసి చూపించారు. ప్రభువునందు మృతి పొందిన వారందరూ కూడా ధన్యులు. ఆ తర్వాత ఏమన్నాడు? తర్వాత మాటలో అని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరం వినబడింది. జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయి. ప్రభువునందు ఎవరైతే ప్రయాసపడ్డారో కష్టపడ్డారో వారి పేర్లన్నీ కూడా జీవగ్రంథంలో లిఖించు. నిజమే, వారు తమ ప్రయాసములు వారి ప్రయాసం అంతటిని ముగించుకున్న తర్వాత విశ్రాంతి పొందుదురు. అదే యేసుక్రీస్తు వారు చెప్పిన విశ్రాంతి. ఎప్పుడు విశ్రాంతి అంటే? ప్రయాస ముగించుకున్న తర్వాత విశ్రాంతి. ఎప్పుడు? భూమి మీద మీకు జీవితాన్ని ఇచ్చాడే ఆ జీవితంలో మీ ప్రయాసం అంతా ముగించుకున్న తర్వాత మీకు విశ్రాంతిని ఇస్తారని చెప్పాడండి. అందుకే ఎంతమంది ప్రభు కోసం కష్టపడ్డారు, ప్రయాసపడ్డారండి. ఏమండి, పౌలు గారు ఒక 2 పేర్లు చెప్పాడండి. మీరు ఎప్పుడైనా విన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచించారు? ఒక్కసారి ఆ మాట చూపించి ముందుకు పెడతాను చూడండి. ఇంకో 2 రెఫరెన్స్ చూపించి ముగించేస్తాను చూడండి. ఏమండి, అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్న పత్రికలో 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక 2 పేర్లు అండి. నిజంగా నేను చాలా ఆశ్చర్యపోయానండి ఈ పేరు చూసినప్పుడు.
రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు 16వ అధ్యాయం 12వ వచనంలో ఒక చక్కటి మాట చెబుతున్నాడు చూడండి మహానుభావుడు. ప్రభువునందు ప్రయాసపడు 16వ అధ్యాయం 12 చదవండి, కరెక్టే. 16వ అధ్యాయం 12వ వచనం, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును. ఏమండి? ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫో సాకును. ఏమండి? ఆయన నతాల్ గారు అక్కడికి వచ్చి ప్రభువునందు ప్రయాసపడు అని ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు? నిజం చెప్పండి. అంటే ఉన్నదన్నట్టు ప్రభువు ఒప్పేసుకోవాలండి. ఎందుకు ఆగిపోయాడు? అదేంటి ఆయనకు అర్థం కాల. అంతేనా? అది పేరు. అంటే ఇప్పటి వరకు ఆయన దాన్ని చదవలేదు, వినలేదు. అవునా కదా? నిజంగా మీరు చెప్పండి. ఏమంటే త్రుపైన త్రుపోస ఎప్పుడైనా ఈ 2 పేర్లు మీరు అన్నారా? ఎన్ని సంవత్సరాల నుంచి చర్చకొస్తున్నాం మనం చెప్పండి? ఎన్ని సంవత్సరాలు చర్చకొస్తున్నాం? ఎప్పటి నుంచి మనం బైబిల్ చదువుతున్నాం? ఏమండి లోకంలో మేకప్ కొట్టుకుని ఒక సినిమా హీరో పేరు అవడం చెప్పమంటే టక్మని చెప్పేస్తాం చెప్పవా? ఎవరి పేర్లైనా గుర్తుంటాయి. కానీ ప్రభువు కోసం కష్టపడి ఉన్నతంగా బ్రతికిన ఒక 2 పేర్లు మాత్రం ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో ఎలాంటి పేర్లు లేవు. అనర్గళంగా ఏమంటే 12 మంది అపోస్తుల పేర్లు చెప్పమండి, ఎవరైనా చెప్తారండి? ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు చెప్పండి, చెప్తారా? బైబిల్లో ఉన్న గొప్ప వాళ్ళ పేర్లు అనర్గళం చెప్పండి, చెప్తారా? అదండి మన భక్తి. ఏమంటే బైబిల్ ఉన్న పేర్లే మనకు తెలియకపోతే ఇంకా ప్రభు కోసం మనం ఎప్పుడు కష్టపడాలి, ప్రయాసపడాలి చెప్పండి? మనలాంటి వాళ్ళకండి దేవుడు పరలోకం ఇచ్చేది. ఏమంటే మనలాంటి వాళ్ళ పేర్లని జీవగ్రంథంలో ఉంటాయి చెప్పండి? త్రుపైనాకును త్రుపోసాకును. వందనాలు వాళ్ళందరికి, నిండు వందనాలు. పౌలు గారు చెప్తున్నాడు, ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుపోసాకును వందనములు ప్రియురాలగు పెర్సీసు. నాకు ఇంకో పేరు వచ్చింది ఇక్కడ, 3వ పేరు ఇంకోటి వచ్చింది. ఏంటది? ప్రియురాలగు. ఇవాళ ప్రియురాలు ఎవరు పిలుస్తారు? ప్రియురాలంటే మన మనసు అంతా ఎక్కడికి వెళ్ళిపోద్ది, మన మైండ్ అంతా. కానీ ప్రియురాలు ఎవరు పిలవాలో తెలుసండి? ప్రభువు కోసం కష్టపడిన ప్రయాసపడిన దేవుల్లో ఉన్న వాళ్ళని మాత్రమే ప్రియురాలని పిలవాలి. ఆ మాటకు చాలా చాలా మంచి అర్థం ఉంది. కానీ ఈ రోజున ఏమండి, ఈ రోజున విచిత్ర ప్రేమలు, విచిత్రమైన కార్యక్రమాలు మనలో బయలుదేరి ప్రియురాలు అని ఎవరిని పిలుస్తున్నాడు? కానీ పౌలు గారు ఎవరిని పిలిచాడండి? పౌలు గారు ఏమంటే పెర్సీసుని పిలిచాడు. ప్రియురాలకు, నా ప్రియురాలు, నా ప్రభువుకు ప్రియురాలు కాబట్టి నాకు కూడా ప్రియురాలకు పెర్సీసులకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఎంత ప్రయాసపడింది? కొద్దిగా కాదు, బహుగా ప్రయాసపడింది. ప్రభువునందు బహుగా ప్రయాసపడింది. ఎందుకు బహుగా ప్రయాసపడ్డారో తెలుసా? ప్రభువునందు వాళ్ళ కష్టం, వాళ్ళ ఫలితం వ్యర్థం కాదని వాళ్ళు ఎరిగారు కాబట్టి స్థిరులుగా, కదలని వారిగా ఎల్లప్పుడూ ప్రభు కార్యక్రమాలందు ఆసక్తులై ఉన్నారు, చేశారు. ఈ రోజున ప్రభు కోసం కష్టపడితే మాకేంటి, మాకు లాభం ఏంటని ప్రతి మనిషి ఆలోచించి ఈరోజు మనిషికి దేవునికి మధ్య ఆర్థిక బంధాలు పెట్టుకుని ప్రతి మనిషి కూడా వ్యర్థమైన భక్తి చేస్తున్నాడు. కానీ నిస్వార్థంగా నువ్వు ప్రభువులో కష్టపడితే, నిస్వార్థంగా నువ్వు దేవుడి కోసం కష్టపడితే, ఈ లోకంలో నీ ప్రయాసంతో దేవుడి మీద ఇస్తే నిన్ను దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు. శాశ్వత కాలం నిన్ను నెమ్మది పొందే స్థలానికి, విశ్రాంతి పొందే స్థలానికి తీసుకువెడతాడు. నెత్తిని పెట్టుకుంటాడు దేవుడు. అది మనుషులకు నమ్మకం లేక ఈ లోకంలో చచ్చి బ్రతికి అబ్బో దేనికోసం ప్రయాసపడి ముగించుకున్న తర్వాత కలకాలం కాలే నరకానికి వెళ్ళిపోతున్నారండి. అక్కడ ప్రయాసపడుతున్నారండి, అక్కడ కూడా ప్రయాసపడుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఈ లోకం కోసం ప్రయాసపడటానికి ఈ భూమి మీదకి రాలేదండి. మన ప్రభువు కోసం ప్రయాసపడటానికి వచ్చాం. మన ప్రభువును నిరూపించడానికి వచ్చాం. మన ప్రభువు కోసం కష్టపడటానికి వచ్చాం. కానీ ఈ రోజున ప్రభువు కోసం ప్రయాసపడేవాళ్ళు లేరి, దేవుని కోసం కష్టపడేవాళ్ళు లేరి. ప్రభు కోసం కష్టపడితే ఏంటి అనుకుంటున్నావా? నిరాశ చెందుతున్నావా? నిస్పృహ చెందుతున్నావా? వద్దు. నువ్వు ప్రభువు కోసం వేసిన ప్రతి అడుగుకి లెక్క ఉంటుంది. ప్రతి అడుగుకి, ప్రతి కష్టానికి ఏమంటే ప్రతిఫలం ఇచ్చే కన్న తండ్రి దేవుడు ఉన్నారయ్యా, నేను చూసుకుంటాను అని చెబుతున్నాడు దేవుడు. కానీ ఎవరు వింటారు చెప్పండి? అందుకే పౌలు గారు నిజంగా ఆయన ఒక మాట అన్నాడండి, చాలా ఆనందం కలుగుతుంది ఈ మాట చూసినప్పుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో నిజంగా ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నాడు చూడండి. పౌలు గారు ఎంత చక్కటి మాట అండి, ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి మహానుభావుడు.
అయినను నేనేమై ఉన్నానో, అయినను తండ్రి నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే కదా. నీ కృప, అసలు నేను ఇప్పుడు వరకు ఉన్నానంటే అది నీ రెక్కల కష్టం. నీ కష్టం వలన, నీ కృప వల్ల ఈరోజు భూమి మీద ఇంత మనిషిగా నేను కనబడుతున్నాను. నేనేమై ఉన్నానో అది నీ వల్లనే కదా కన్న తండ్రి. అబ్బా, ఎలాంటి మాట అండి అది. మనం పాటలు పాడతాం, ఒక పాట ఉంది కదండి, మనం పాట అయితే పాడంగానే ప్రభు అక్కడ పౌలు గారు ఏం మాట్లాడతారు, నేను ఏమై ఉన్నానో కన్న తండ్రి అది నీ కృప వల్లనే కదా. ఆ తర్వాత మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఆయన నా పట్ల చూపించిన కృప నిష్ఫలం కాలేదు. ఎలా కాలేదు చెబుతున్నాడు చూడండి. నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడతాను. పడ్డానని చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడండి? అందరికంటే ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే అని చెప్తున్నాడు చూడండి. నేను అందరికంటే ఎక్కువ కష్టపడిపోతాను, అందరికంటే ఎక్కువ ప్రయాసపడతాను. ఎందుకో తెలుసా? ఆయన కృప నిష్ఫలం కాకూడదు. నా మీద పెట్టుకున్న ఆయన ఆయుష నిష్ఫలం కాకూడదు. అందుకే నా ప్రయాసంతా దేవుడి కోసమే, నా కష్టం అంతా దేవుడి కోసమే. ఎందుకంటే నా కష్టం వ్యర్థం కాదన్న సంగతి నాకు తెలుసు. నేనేమై ఉన్నానో అది నీ వల్లే కదా కన్న తండ్రి. అసలు నేననేవాడిని నువ్వు లేకపోతే లేను. నేనున్నానంటే కారణం నువ్వు, నా అడుగడుగు నువ్వు. కాబట్టి ఈ జీవితం నీ కోసం కష్టపడక ఎవరి కోసం కష్టపడతాను? ఒకవేళ అయినను దేవుడు నీ కోసం కష్టపడితే అది నిష్ఫలం కాదు, అది నిష్ఫలం కానేరదు. నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడతాను అని తనకు తాను దేవుళ్ళు ఎంత ఎదిగిపోయాడు, ఒదిగిపోయాడండి పౌలు. ఎప్పుడైనా మనం ఏమండి దేవుడి పని కోసం పోటీ ఎప్పుడైనా పెట్టుకుంటామండి? దేవుడి పని కోసం ఆడు ఇల్లు కట్టుకున్నాడంటే నేను ఇల్లు కట్టాలి, ఆడు కారు కొన్నాడంటే నేను కారు కొనాలి, ఆడు ఒక పని చేశాడంటే నేను ఒక పని చేయాలి, ఆడు బిల్డింగ్ కట్టాడు నేను బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు. కానీ అమ్మ బాబోయ్ మా అన్నయ్య ఎంత దేవుడు పని చేస్తున్నాడు, నేను ఇంకెంత బాగా చేయాలి, నా తమ్ముడు ఎంత పని చేస్తున్నాడు నేను అంతకంటే ఎక్కువ చేయాలి, నా సహోదరుడు ఎంత పని చేస్తున్నాడు నేను అంతకంటే ఎక్కువ పని చేయాలి అని ఎప్పుడైనా అనుకుంటాం మనం? అని ఎప్పుడైనా వాటిలో పోటీ ఉంటుందా? దేవుడి పనిలో పోటీ లేదండి. కానీ పౌలు గారు పోటీ పడ్డాడట. ఏమని? నేను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడతాను, కష్టపడతాను. ఎంత మంచి మాట అండి. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఏమండి, ఊపిరి ఉన్నంత వరకే మనం దేవుని పని చేయగలం. ఊపిరాగిపోతే చెప్పండి, జీవితం ఉన్నంత వరకే మనం ఆ జీవాధిపతి గురించి పని చేయగలం. కానీ మన జీవితం అయిపోతే, రేపే మన దినం అయిపోతే చెప్పండి. అవండి, నిన్న 2 రోజుల క్రితం, నిన్నగాక మొన్నండి, మన గణపురం సిఐ గారు భగవాన్ ప్రసాద్ గారు అండి పేరు. నిజంగా చాలా 40 సంవత్సరాలు ఆయనకి. చాలా ఆరోగ్యంగా ఉంటాడు మనిషి. ఏమండి, ఆడుతున్నాడు, షటిల్ ఆడుతున్నాడు. అలా ఊరికే ఆడి అలా ఉంచున్నాడండి. తప్పని ముందు పడిపోయాడండి. ఆ వీడియో మీ అందరికి వచ్చే ఉంటుందండి, మీరు చూడండి. ఆ వీడియో ఇంటర్నెట్లో ఉంటుందండి. ఏమండి, నిజంగా చూసినప్పుడు అండి ప్రతి ఒక్కడు ఆలోచించేటండి. అక్కడ వేల మంది ప్రజలు అక్కడికి వచ్చారు. ఏది మనిషి జీవితం ఇదా? అవును, ఇదే. ఎంతసేపు చెప్పండి మన జీవితం? చెప్పండి ఎంతసేపు అండి మన గుండె ఆగిపోవటానికి? ఎంతసేపు అండి మన జీవితం ఆగిపోవటానికి? చెప్పండి మనం ఎంత, మన బ్రతుకెంత అండి? అల్పకాలం అండి మన జీవితం. ఎప్పుడు మన జీవితం ఆగిపోద్దో, ఎప్పుడు మన గుండె ఆగిపోద్దో, ఎప్పుడు మన జీవితం ముగించిపోద్దో మనకు తెలియదండి. ఈరోజే మన చివరి దినం అవ్వచ్చు, ఈ గంటే మన చివరి గంట అవ్వచ్చు, చెప్పలేము. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మన జీవితాలు ఎందుకు ఇంత ప్రాకులాట ఆరాటం? చెప్పండి. ఏమి తీసుకువెళ్ళవండి? అంత వ్యర్థమండి. బ్రతికొండగానే ఆలోచించండి ఒక్కసారి. ఎవరిలాగా? అక్కడ చెప్పిన ప్రసంగారిలా బ్రతికొండగానే ఆలోచించండి. పౌలు చెప్పినట్టుగా బ్రతికొండగానే ఆలోచించండి, దేవుడు చెప్పినట్టుగా. అదే ప్రసంగారు చెబుతాడు. ఆ మాట కూడా చూడండి. ఈ సందర్భంలో ప్రసంగ గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో చూడండి ఏం చెప్తున్నాడు చూడండి. అక్కడ ప్రసంగ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ప్రియులారా, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనినైనను చేయుటకు నీ చేతికి వచ్చిన దేవుడి గురించి ఏ పనైనను మీ శక్తి లోపం లేకుండా చేయండి. అంతకు మించి చేయండి. అలా చేయకపోతే మీరు వెళ్ళే పాతాళంలో ఒక్కసారి మీ గుండె ఆగిపోతే, ఒక్కసారి మీ జీవితం ఆగిపోతే, ఒక్కసారి మీ ప్రయాణం ఆగిపోతే, ఇదే ఈ రోజే మీ చివరి మధ్యలో అయితే మనం వెళ్ళే పాతాళంలో పని లేదు, పాట లేదు,
ఉపయోగం లేదు. అప్పుడు ఎంత ఏడ్చినా, తండ్రి నాకు అవకాశం నేను వెళ్ళి పనిచేస్తాను, నువ్వు ఎంత ఏడ్చినా అప్పుడు ఉపయోగం లేదయ్యా. కాబట్టి భూమి మీద నువ్వు ఉండగా నేను ప్రభు కోసం ప్రయాసపడని చెప్తున్నానండి. వ్యర్థమని సమస్తం వ్యర్థమని చెప్పి నువ్వు బ్రతికుండగానే నీ ప్రభు కోసం నువ్వు ప్రయాసపడు. నువ్వు ఉండగానే నీ ప్రభు కోసం నువ్వు ఆలోచించు. అది నీకు ఫలితం, అది నీకు ఉపయోగం. దానివల్ల నీకు శాశ్వతంగా నెమ్మది పొందే అవకాశం నీకు ఉంటుంది. నువ్వు ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. నా హృదయంలో ఆదరణ నింపాడు దేవుడు, నెమ్మది నింపాడు. ఏమండి, విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆ విశ్రాంతి కావాలని కోరుకుంటున్నావా? అయితే ప్రభు కోసం ప్రయాసపడు. స్వర్గం కావాలని కోరుకుంటున్నావా? నీ తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు ప్రభు కోసం ప్రయాసపడు. లేదు నేను నరకానికి వెళ్ళిపోతాను, అగ్నిగుండానికి వెళ్ళిపోతానంటావా? మీకోసం, మీ జీవితాల కోసం మీరు ప్రయాసపడండి. ప్రియమైన దేవుని పిల్లరా, చివరిగా యేసు ప్రభు ఏం మాట్లాడుతున్నాడో చివరి మాటగా యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 27వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. మహానుభావుడు నిజంగా దేనికోసం ప్రయాసపడమంటున్నాడో, దేనికోసం ప్రయాసపడొద్దన్నాడో. ఏమండి, లోకాలను కలిగించిన యేసు స్వామి ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మీ గ్రంథాలు విప్పి చివరిగా ఈ మాటను చూడండి. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి అన్నాడు. చూడండి, దేనికోసం కష్టపడకూడదు? క్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం. నువ్వు బంగారాన్ని ఆహారంగా భావించి నువ్వు కష్టపడుతున్నావా? అది క్షయమైనదే, నాశనం అయిపోయేదే. దానికోసం కష్టపడద్దు. నువ్వు లేకపోతే ఇంకా వజ్ర వైడూర్యాలు నువ్వు అనుకుంటున్నావా? వాటి కోసం నువ్వు కష్టపడద్దు. ఇంకా ఆస్తులు, అంతస్తులు, బిల్డింగ్ నువ్వు కూడా అనుకుంటున్నావా? వాటి కోసం నువ్వు కష్టపడద్దు. క్షయమైపోయేవి, నాశనం అయిపోయేవి, ఒకనొక రోజు నీ వెంట రానివి, ఒకనొక రోజు నీకు మిగిలినవి, వాటి కోసం, పోయే వాటి కోసం, నాశనం అయిపోయే వాటి కోసం, నీ వెంట రాని వాటి కోసం, క్షయమైన ఆహారం కోసం కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు. నిత్యము నువ్వు జీవించే, నిత్యము నువ్వు విశ్రాంతి పొందే, నిత్యము నువ్వు నెమ్మది పొందే. అబ్బా, ఆ విశ్రాంతి కావాలా మీకు? ఈ రోజు మనం చచ్చిపోతే నెక్స్ట్ రోజు నువ్వు విశ్రాంతిలో వెళ్ళాలనుకుంటున్నావా? లాజర్లా. నెక్స్ట్ రోజు నువ్వు విశ్రాంతికి వెళ్ళాలనుకుంటున్నావా? అపోస్తుల్లా. అదే చెబుతున్నాడు చూడండి. నిత్య జీవము కలుగజేయు. క్షయమైన ఆహారం కోసం నువ్వు కష్టపడితే అవి నీకు నిత్య జీవాన్ని తీసుకురావు, అవి వ్యర్థము. నువ్వు నిత్యము నాశనానికి వెళ్ళిపోతావు. కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. దేనికోసం కష్టపడాలి? దేనికోసం కష్టపడాలమ్మా? దేనికోసం ప్రయాసపడాలండి? అక్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం ఏంటో తెలుసా? అక్షయమైన ఆహారం ఏంటో తెలుసా? నీ ముందు పెట్టిన నీ ప్రభు పని, ఉత్తమమైన పని, ఉన్నతమైన పని. అది మనుషులందరికీ ఉత్తమమైన పని ఇచ్చాడు దేవుడు. కానీ ఉత్తమమైన పని వదిలిపెట్టి, శ్రేష్టమైన పని వదిలిపెట్టి వ్యర్థమైన పనుల కోసం మనం ఎందుకు ప్రయాసపడాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, నిత్య జీవాన్ని కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చాడయ్యా. నేను అదే కదా మీకు ఇచ్చింది. ప్రభు కోసం కష్టపడమని ఆ పనే కదా మీకు ఇచ్చింది. నా తండ్రి నాకు ఇచ్చాడు పని, భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చాను, నా తండ్రిని మహింపరిచాను. తండ్రి నన్ను ఆ నిత్య జీవంలోకి తీసుకువెళ్ళిపో అని స్టేట్మెంట్ ఇచ్చాను. ఏదైతే తండ్రి నాకు పని అప్పచెప్పాడో ఆ పనే మీకు ఇచ్చాను. ఆ పని అక్షయమైన పని. ఆ పని చేస్తే మీకు నిత్య జీవం వస్తుంది. నిత్య జీవం కావాలి అంటే ప్రభు కోసం ప్రయాసపడండి. లేదు నిత్య నాశనం కావాలంటే లోకంలో వ్యర్థమైన ప్రయాసలు పడండి. ఏది కావాలో నిర్ణయాన్ని మీరే తీసుకోండి, ఆలోచించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా తండ్రి, మేము గనక మీకోసం కష్టపడితే, మీకోసం ప్రయాసపడితే తండ్రి, నిజంగా మా కష్టం, మా ప్రయాస వ్యర్థం కాదని మీరు చెప్పారు కన్నా తండ్రి. అవును నాయన, నిజంగా రేపు మేము వెళ్ళబోయే ఆ పాతాళంలో మాకు పని లేదు, ఉపాయం లేదు కన్నా తండ్రి. అక్కడ మేము ఎంత ఏడ్చినా మమ్మల్ని పట్టించుకునేవాళ్ళు లేదు. కానీ భూమి మీద మీకోసం మేము ప్రయాసపడితే, మీకోసం మేము కష్టపడితే, వాస్తవమైన జీవితాన్ని సంపాదించుకోవటం కోసం మాకంటే ముందు మీ నెమ్మదిలోకి వచ్చిన మా పితరులందరి వలె వాళ్ళు ఏవైతే కార్యక్రమాలు చేశారో, వేటి కోసం అయితే ప్రయాసపడ్డారో, వాటి కోసం మేము అందరం కూడా ప్రయాసపడే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని అర్థిస్తున్నాం కన్న తండ్రి. ఈ గ్రామాన్ని, మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కొరకు కష్టపడేవాళ్ళుగా,
మీ కొరకు స్థిరులుగా, మీ కొరకు కదలని వారుగా, మీ కొరకు ఎల్లప్పుడూ మీ కార్యాల యందు అభివృద్ధి చెందేవాళ్ళుగా, అభివృద్ధి చెందించేవాళ్ళుగా ఉంచమని అర్థిస్తున్నాం కన్న తండ్రి. ఎందుకంటే మీ పనిలోనే మాకు విశ్రాంతి ఉంది, మీ పనిలోనే మాకు నిత్య జీవం ఉంది, మీ మాటల్లోనే మాకు నిత్య జీవం ఉందన్న సంగతి మాకు తెలియపరిచారు కన్న తండ్రి. ఆ మాటలను విడిచిపెట్టకుండా మా హృదయం అనే పలక మీద వాటిని రాసుకొని వాటి ప్రకారం బ్రతకగలిగే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మన అందరికీ తోడైండి నిలుచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికీ సెలవు.